ఈ ఇన్సిడెంట్ మంగళూరులో 2024 సంవత్సరం మార్చి 9న జరిగింది. ఆమె పేరు ఉమాశంకరి. ఈమె కర్ణాటక ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. ఈమెది గవర్నమెంట్ జాబ్ అవ్వటం వలన జాబ్ వదిలేయటం ఇష్టం లేక తన భర్తతో ఫారిన్ వెళ్ళే అవకాశం వచ్చినా కూడా ఫారిన్ వెళ్ళేందుకు నిరాకరించింది. ఇక చేసేది ఏమీ లేక ఆమె భర్త ఒక్కడే ఫారిన్ వెళ్ళాడు. వెళ్తూ వెళ్తూ 85 సంవత్సరాలు ఉన్న తన తండ్రి బాధ్యతను భార్యకు అప్పగించాడు. తన తండ్రి వద్దకు వెళ్ళి, నాన్న నువ్వు జాగ్రత్త, నీకు ఏం అవసరమైనా మనువడు లేక మనవరాలతో చేయించుకో అని చెప్పి పిల్లలకి కూడా తాతయ్యని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఫారిన్ వెళ్ళిపోయాడు. ఇక అప్పుడు మొదలయ్యింది మన కథ. ఏం జరిగిందో తెలియాలి అంటే ఛానల్ని స్కిప్ చేయకుండా చూడండి. ఉమాశంకరి తండ్రి తర్వాత తండ్రి లాంటి మామయ్య విషయంలో నరరూప రాక్షసిలాగా మారింది. కనీసం అతనిని ఒక మనిషిలాగా కూడా చూసేది కాదు. రోజు ఉదయం తను ఆఫీసుకు వెళ్తూ వండినది మొత్తం తనకి పిల్లలకి బాక్సుల్లో పెట్టుకొని వెళ్ళిపోయేది. రాత్రి ఇంటికి వచ్చాక వాళ్ళు తినగా మిగిలింది ఇచ్చి తినమనేది. అయినప్పటికీ ఆయన అలాగే తినేవాడు. కొడుకుకి ఏమీ చెప్పేవాడు కాదు. చీదరించుకునేది, తిట్టేది, అయినా సహించాడే కానీ ఎవరికీ చెప్పుకోలేదు. ఇంట్లో ఏది జరిగినా నీ వల్లే జరిగింది, నువ్వు మా ఇంటికి పట్టిన దరిద్రం, ఎంతోమందికి చావు వస్తుంది కానీ నీకు రావడం లేదు, మాకు పట్టిన శనిగాడివి నువ్వు, ఎప్పుడు చస్తావో ఏంటో అని తిడుతూ కొట్టడం కూడా మొదలుపెట్టింది. కొన్ని నెలల తరువాత కొడుకు ఫారిన్ నుండి తిరిగి వచ్చాడు. రాగానే తండ్రి వద్దకు వెళ్ళి, ఏంటి నాన్న ఎలా ఉన్నావు అని పలకరించాడు. తండ్రి కొడుకుతో, ఏమీ బాగాలేదురా, నన్ను కోడలు తిడుతుంది కొడుతుంది అని కంప్లైంట్ ఇచ్చాడు. ఇటు ఉమాశంకరిని అడిగితే తను బాగానే చూసుకుంటున్నానని, ఇంతకన్నా నాకు చూసుకోవడం రాదు, మీకు నచ్చకపోతే పని మనిషిని పెట్టి చేయించుకోండి అని బదులించింది. తన తండ్రికి పెద్ద వయసు వల్ల చాదస్తం కాస్త పెరిగి ఉండొచ్చు, అందుకే భార్య చూసే విధానం ఆయనకు నచ్చకపోవచ్చు అని తనకు తనే సర్ది చెప్పుకున్నాడు. కానీ తను మళ్ళీ ఫారిన్కి తిరిగి వెళ్ళేటప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పడానికి వెళ్ళినప్పుడు తండ్రి గట్టిగా పట్టుకొని ఏడవటం అతనికి చాలా బాధ అనిపించింది. బాధతో పాటు భార్య మీద అనుమానం కూడా కలిగింది. వెంటనే ఇల్లు మొత్తం సీసీ కెమెరాలు పెట్టించి, నాన్న నువ్వు ధైర్యంగా ఉండు, నాకు కెమెరాలలో అంతా తెలుస్తుంది అని చెప్పి ఫారిన్ వెళ్ళిపోయాడు. ఇక మళ్ళీ మొదలు. కెమెరాలు ఉన్నాయి కదా అని మన పెద్దాయన్ని బాగానే చూసుకుంటుంది అని అనుకుంటున్నారా? కెమెరాలు లేని ప్లేస్కి ముసలాయన్ని తీసుకెళ్ళి మరీ కొట్టేది ఉమాశంకరి. ఒకరోజు ఉమాశంకరి ప్రవర్తన హద్దు మీరిపోయింది. కోపంలో ఆవేశంలో ముసలాయన్ని కొడుతూ అక్కడ కెమెరా ఉన్న సంగతి మర్చిపోయింది. ఇంకేముంది, మొత్తం చక్కగా రికార్డ్ అయ్యింది. ఆ వీడియోను చూసి ఆశ్చర్యపోవటం భర్త వంతు అయ్యింది. ఆ వీడియోలో ఉమాశంకరి ముసలాయన అని కూడా చూడకుండా కర్ర తీసుకొని మరీ కొడుతుంది. ఆ దెబ్బలకి ఆయన తట్టుకోలేక వెనక్కి వెళ్తుంటే ముందుకు లాగి మరీ కొడుతుంది. ఆవేశంతో చెయ్యి కూడా మెలి తిప్పేసింది. ఆ బాధతో ఆయన విలవిల్లాడుతుంటే కాలుతో ఆయన్ను కొట్టడం ఆ వీడియోలో రికార్డ్ అయ్యింది. వెంటనే ఉమాశంకరి భర్త పక్క ఊరిలో ఉంటున్న తన చెల్లెలకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి, నువ్వు వెంటనే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని తీసుకొని ఇంటికి వెళ్ళు, అలాగే నాన్నని హాస్పిటల్లో జాయిన్ చెయ్యి, ఆయన చెయ్యి విరిగిపోయింది అని చెప్పి పంపాడు చెల్లెల్ని. ఆమె మంగళూరు డిఎస్పీని తీసుకొని ఉమాశంకరి ఇంటికి వెళ్ళింది. డిఎస్పీని ఆమె ఆడపడుచుని చూసి కొంచెం కంగారు పడింది ఉమాశంకరి. అయినా కూడా కంగారు కనబడనీయకుండా ఏం జరిగింది అని అడిగింది. మీరు మీ మామయ్యని చిత్రహింసలు పెడుతున్నారని మీ మీద కంప్లైంట్ వచ్చింది అని చెప్పారు పోలీసులు. దానికి ఉమాశంకరి, ఎవరు చెప్పారు మీకు? కావాలంటే మా మామయ్యని తీసుకొస్తాను, ఆయననే అడగండి అని రూమ్లోకి వెళ్ళి వాళ్ళ మామయ్యతో, పోలీసులకు నిజం చెప్పావంటే చంపేస్తాను నిన్ను అని వార్నింగ్ ఇచ్చి మరీ హాల్లోకి తీసుకొచ్చింది. పోలీసులు ఆయన అడగగా నన్ను బాగానే చూసుకుంటుంది అని చెప్పాడు. ఉమాశంకరి గెలిచాను అనుకుంది. కానీ చేసిన పాపం వెంటనే తిరిగి వస్తుంది కదండి, అలాగే వచ్చింది. పోలీసులకు ఉమాశంకరి ఆడపడుచు వీడియో చూయించింది. వెంటనే పోలీసులు ఉమాశంకరిని గృహహింస నేరం కింద అరెస్టు చేశారు. ఈ కేసు ఇప్పటికీ కోర్టులో నడుస్తుంది. మనలో మన మాట.
ఈమె తన పిల్లల ముందు తన మామగారితో ఇలా ప్రవర్తిస్తే రేపు ఈవిడ పరిస్థితి ఏంటండి? ఇక్కడ ఆ పెద్దాయన్ని ఆయన కొడుకు ఎలాగో కాపాడుకున్నాడు. రేపు ఈవిడని ఎవరు కాపాడుతారు? ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ప్లీజ్ కామెంట్లో తెలియచేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.